నిన్నటి నుంచి కుండపోత వర్షాలు వరదలతో కామారెడ్డి పట్టణం స్తంభించింది. భారీ వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువు సమీప చెరువులు కూడా మత్తడిపోస్తున్నాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. మరోపక్క ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పలు చోట్ల విద్యుత్ తీగలు తెగిపోయాయి. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం తర్వాత కూడా కరెంటు లేకపోవడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. భారీ వర్షాలతో కామారెడ్డి పట్టణం అంధకారంగా మారింది. ఉదయం నుంచి కూడా కామారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురుస్తుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షపాతం ఈరోజు కామారెడ్డి జిల్లాలో నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని ఆరగొండలో 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలోనూ దాదాపు 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ చుట్టుపక్కల సమీప ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కామారెడ్డి పట్టణం అంతా కూడా జలదిగ్బంధంలో ఉంది. దాదాపు పట్టణంలోని సగం కాలనీలు ప్రస్తుతం నీళ్లలో ఉన్నాయి. పట్టణంలోని సగం కాలనీలు నీళ్ళల్లో ఉన్నాయి. ప్రస్తుతం మనం మధురానగర్లో ఉన్నాం. కామారెడ్డి పట్టణంలో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే జిఆర్ కాలనీ, దాంతోపాటు హౌసింగ్ బోర్డు కాలనీ, ఇవన్నీ కూడా బతుకమ్మకుంట కాలనీ, ఇవన్నీ నీటిలో మునిగాయి. దాంతోపాటు చిన్న చిన్న కాలనీలు కూడా నీళ్ళలో మునిగాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాలనీ మధురానగర్ కాలనీ ఉంది. ఇది కూడా దాదాపు వరద ప్రవాహానికి పూర్తిగా కాలనీలోకి వరద నీరంతా కూడా వచ్చింది. ఎగువ ప్రాంతంలో చెరువు నుంచి వస్తున్నటువంటి నీరంతా కూడా ఈ ప్రాంతాల గుండా కింది వైపు వస్తున్నటువంటి నేపథ్యము. ఒకవైపు భారీ వర్షాలు, మరోపక్క చెర్ల నుంచి ఆ చెరువు నిండినటువంటి పెద్ద చెరువు నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం ఒక్కసారిగా ఆయా కాలనీలను ముంచెత్తింది. చాలా చోట్ల కూడా ఇబ్బందికర పరిస్థితులు మనం చూడొచ్చు. కాలనీలోకి రావాలంటే పూర్తిగా నీళ్ళలోనే రావాల్సినటువంటి పరిస్థితి మనకు నెలకొంది. ప్రస్తుతం మనం మధురానగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఒక షాప్ వద్ద ఉన్నాం. అడుగుదాం అసలు ఎట్లా ఉన్నాయి, పొద్దునుంచి వర్షం ఎట్లా ఉంది, నీళ్ళలో ఎట్లా ఇబ్బంది పడుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, వర్షం ఎప్పటి నుంచి పడుతుంది? నైట్ నుంచే పడుతుంది. మాకు మోర్లు సరిగా తీయక మొత్తం ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ సంవత్సరం అవుతుంది మోర్ తీయక మా కాలనీలో. అందుకే మాకు నీళ్ళ ప్రభావం బాగుంది. కరెంట్ కూడా లేదు, పొద్దుటి నుంచి లేదు కరెంటు. ఎట్లా పని చేస్తున్నారు? దీపాలు పెట్టుకొని చేసుకుంటున్నాం. ఫోన్ ఛార్జింగ్ కూడా లేవు. మళ్ళీ ఇప్పుడు మరి దుకాణాలకు ఎవరైనా వస్తే కస్టమర్లు ఎవరు లేరు. ఈ రోజు మొత్తానికి దుకాణాలకు ఎవరు కూడా రాలేరు. సాధారణంగా వీళ్ళ పండుగ ఉంది, కరెంట్ లేకపోతే చాలా ఇబ్బంది కదా. ఇబ్బంది ఉంది కదా. ఇప్పుడు ఇట్లా ఒకవైపు భారీ వర్షాలు, మరోపక్క పూర్తిగా భారీ వర్షాలకు చాలా చోట్ల కూడా విద్యుత్ వైర్లు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, పడిపోయినాయి. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయినాయి. ఈ నేపథ్యంలోనే కరెంటు కూడా ప్రస్తుతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా కాలనీలో ప్రస్తుతం విద్యుత్ సరఫరా లేదు. పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే కామారెడ్డి పట్టణం ఒకవైపు జల దిగ్బంధము, మరోపక్క అంధకారంలో ఉందనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు. ప్రస్తుతం కామారెడ్డిలో పరిస్థితులు అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పటికే ఉదయం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎక్కడెక్కడే జనజీవనం స్తంభించిపోయినటువంటి నేపథ్యం. మాట్లాడదాం. ఈ మధురానగర్ కాలనీ వాళ్ళు ఉన్నారు. కరెంట్ లేదు, ఎట్లా కాలం వెల్లదిస్తున్నారు? ఉదయం నుంచి కూడా అసలు కరెంట్ లేకపోతే ఏ పని చేసేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ప్రస్తుతం మీరు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, పొద్దు నుంచి వర్షం, ఒక దిక్కు కరెంట్ లేదు, ఎట్లా? రాత్రి 2 గంటల నుంచి కరెంటు ఇక్కడికి వెళ్ళిపోయింది, కరెంటు పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు. ఇంచుమించు వాటర్ లేక తాగునీటికి లేదు, అదేవిధంగా వాడుకోవడానికి కూడా నీళ్లు లేవు, కరెంటు బోర్లు నడుస్తలేవు. చాలా ఇబ్బందికరంగా ఈరోజు కరెంటు పోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది రాత్రి 2 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది, ఇప్పటి వరకు ఇక్కడ కరెంట్ లేదు. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా ఇక్కడ పెద్ద ఒక వాగు పోయినట్టు వెళ్తుంది మధురానగర్ నంబర్ 1 వీధిలో. అది ఇంత నడుములోతు నీళ్లతోటి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది పిల్లలు, పెద్దలు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇక్కడ ఈ ఏరియాకు కరెంటును సౌకర్యం వెంటనే రిపేర్ చేసి కరెంటు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. ఇదే విధంగా ఉంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి మేము విన్నపిస్తున్నాం. మాట్లాడదు మేము అన్న, ఎప్పటి నుంచి కరెంట్? మార్నింగ్ నుంచి లేదు సార్. మార్నింగ్ 4:30 నేను చూసినది. అప్పటి నుంచి మార్నింగ్ నుంచి నేను మేల్కొని 4:30 అప్పటి నుంచి కరెంట్ లేదు. వర్షం అయితే బాగా వాన, ఇందులో మేమైతే తట్టుకోలేకపోతున్నాం. మాకు ఇప్పుడు వాడడానికి వాష్రూమ్ పోవడానికి కూడా వాటర్ లేవు మా ఇంట్లో. మొత్తం వాటర్ వల్ల ఉన్నది. కరెంట్ అయితే మొత్తం డెడ్, మొత్తం కరెంట్ ఏం లేదు. మార్నింగ్ నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. కరెంట్ వస్తే మేమైనా బయట పడడం ఛాన్సెస్ ఉన్నాయి మాకు. కరెంటు వచ్చే ప్రయత్నం చేయండి సార్ ప్లీజ్, రిక్వెస్ట్ గవర్నమెంట్. అన్న ఒకవైపు వర్షం, ఇంకోవైపు చీకటి, ఎట్లా కాలం ఇస్తుందంటే ఇట్లుంది పరిస్థితి గవర్నమెంట్. ఇది మొత్తంలో ఘోరంగా నైట్ 3 నుంచి ఇప్పటిదాకా కరెంటు లేదు, వాటర్ లేవు. బోరు ఫెసిలిటీ, బోరు కరెంట్ ఉంటే బోర్ వస్తుంది, బోర్లో వాటర్ లేవు. ఇప్పుడు మాకు కరెంట్ కూడా లేదు, కరెంట్ ఉంటే బోర్ వస్తుంది. ఇప్పుడు బోర్ రావాలంటే వాటర్ లేకుండా పరిస్థితి అంత గందరగోళం ఉన్నది ఇప్పుడు మాకు. ఇది పరిస్థితి. చెప్పండి, ఎట్లా ఉంది సిచ్యువేషన్? చెప్పేది ఏం లేదండి సరే, ప్రభుత్వం సకాలం స్పందించి ప్రతి ఒక్క వార్డును
దత్తత తీసుకున్నట్టు తీసుకొని బాగు చేయాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే ఫ్లో ఏదైతుందో నడుమంటి లోతుతోనే వస్తుంది. అదేవిధంగా ఇక్కడికి రావడానికి మధురానగర్ రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి జన్మభూమి రోడ్ మొత్తం బ్లాక్ అవుతుంది. జీవదాన్ కాడ కూడా బ్లాక్ అవుతుంది. చెరువులు తెగిపోయి కుంటలు తెగిపోయి ఎటు పోలేని పరిస్థితి. రామారెడ్డి పోదామన్నా పోలేదు, హైదరాబాద్ పోదామన్నా పోలేదు. అది వేరే విషయం. కానీ లోకల్లో మేము బతకడానికి కూడా కష్టమే ఉన్నది. ఇప్పుడు తాగడానికి నీళ్లు లేవు, ప్లస్ ఏంటంటే కరెంటు లేదు. ఈరోజు టెలిఫోన్ వ్యవస్థ ఉంది, ఫోన్ చేద్దామన్నా కానీ ఛార్జింగ్ ఉండలేదు. కార్లలో పెట్టుకొని తీసుకురావడం జరిగింది పిల్లలు. అది కూడా ఒక 2 పాయింట్లు 3 పాయింట్లు ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఛార్జింగ్ లేదు, వ్యవస్థ అంతా దెబ్బతిన్నది ఇక్కడైతే. సార్ ఫోన్ ఛార్జింగ్ ఉందా? ఉంది సార్. ఎట్లా కరెంట్ ఎట్లా చేసింది మరి? అంటే ప్రొద్దున వేరే పక్కకు కొద్దిగా ఉండే ఒకటి అది ఛార్జింగ్ పెట్టుకున్నాము. కరెంట్ అయితే 3 గంటలకు వెళ్ళిపోయింది, ఇప్పటి వరకు రాలేదు. ఇగో చీకట్లు 3 గంటలకంటే మధ్యాహ్నం 3 గంటలకా తెల్లవారుజామున 3 గంటలకు పోయింది. ఇప్పటి వరకు చీకట్లో ఉన్నాము. వాటర్ లేవు, తినడానికి కుకింగ్ చేయడానికి వాటర్ పట్టుకోలేము. మరి ఇంత ఘోరంగా ఉన్నది. ఏం చేస్తున్నారేమో ప్రజలు. అమ్మ కరెంట్ లేదు, ఎట్లా ఎట్లా ఇంటి పనులు ఎట్లా చేస్తున్నారు? ఎట్లా చేస్తారు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉండే, రాత్రి 3 గంటలకు పోయింది. ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నది. హాఫ్ అన్ అవర్లోనే ఇక అన్ని చేసుకున్నాడు. ఇప్పుడు వాటర్ లేవు. ఒక పూట భోజనం లేకున్నా సరే కానీ వాటర్ లేకుంటే మాత్రము గడపడం కష్టం ఉన్నది. ఎట్లా మరి ఇప్పుడు కరెంట్ లేదు, ఎట్లా చేస్తారు మరి? ఎట్లా చేస్తారంటే ఇక ఈ కరెంట్ వాళ్ళు ఎట్లా చేస్తారో గవర్నమెంట్ ఎట్లా చేస్తుందో. ఇప్పుడైతే ఏం చేయలేం కదా మేము కూడా. ఇప్పుడు బాధ్యత వాళ్ళది అన్నట్టు వాళ్ళు చేయాలి, మేము కాదు కదా చేసేది. ఎవరు చేసే బాధ్యత వాళ్ళు చేయాలి. ఇప్పుడైతే కరెంట్ లేదు ఇప్పటికి. ఎట్లా అమ్మా ఇవాళ పండుగ, పిల్లలు వచ్చి ఉంటారు ఇంటికి, పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు. ఎట్లా మరి కరెంట్ లేదు, ఎట్లా చేస్తారు? పిల్లలతో ఏం చేస్తున్నాం, ఇక మేము సపడే కూకుంటున్నాము. మేము ఎందుకు వస్తాము అక్కడికి వెళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారు పిల్లలు, మేము ఎందుకు వస్తామో అనుకుంటున్నారు. మళ్ళీ రేపు పోవడం ఏంది, వాళ్ళు వచ్చి రేపు పోవడే కదా, వాళ్ళు అట్లా అంటున్నారు. ఇప్పుడు కరెంటు లేదు, ఇప్పుడు వాటర్ లేవు, దాని గురించే టెన్షన్ ఉన్నాం ఇంట్లో. సార్ చెప్పండి, పైన వరద ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది, పొద్దు నుంచి స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఒక దిక్కు వరద నీరంతా కూడా కాలనీలోకి వస్తుంది, కరెంట్ లేదు. ఎట్లా చూస్తారు సార్ సిచ్యువేషన్? ఇప్పుడు కామారెడ్డి పరిస్థితి ఎట్లున్నదంటే పేరు పెద్ద ఊరు దిబ్బ. అంతా రాజకీయ నాయకులు ఉంటారు కానీ ఎవ్వరు పట్టించుకోరు. ఇది 34వ వార్డు. ఇది ఈ పరిస్థితి ఎంత ఘోరం ఉన్నదంటే అంతా ఎంప్లాయీలు ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మీరు పొద్దు నుంచి ఇప్పుడు వచ్చారు కాబట్టి మీకు తెలుస్తుంది. పొద్దు నుంచి వచ్చి చూస్తే మీకు తెలిసేది ఇది. ఈ వాటర్ ఎట్లా ఉన్నది ఇప్పుడు వస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు లేవు మొత్తమే. ఇప్పుడు మొత్తానికి లేవు కాబట్టి మీకు ఏదో మంచిగా నవ్వుకుంటా నిలబడ్డారు ఇక్కడ. కానీ మధ్యాహ్నము 12, 1 గంట 2 గంటలకు మీరు వస్తే ఇది మహాసముద్రం లెక్క ఉన్నది. ఇది సముద్రంలో మేము ఉన్నామా అనిపించింది. సముద్రాన్ని తలపించింది ఇది. అసలు ఎవరు ఏ రాజకీయ నాయకులు పట్టించుకోరు. అసలు కామారెడ్డినే పట్టించుకోరండి. ఒక వార్డు, ఈ వార్డు, ఆ వార్డు అని కాదు. ఏ వార్డు కూడా వాళ్ళకి కావాల్సింది ఎన్నికలు, వాళ్ళకి కావాల్సింది ఓట్లు, అంతే తప్పితే దోసుకోవడం తప్పితే ఇంకా వేరేది ఏం లేదు. కనీసం ఒక్కొక్క వార్డునైనా పట్టించుకోవాలి. చైర్మన్ అంతే, మున్సిపల్ కౌన్సిలర్లు అంతే, అందరూ అంతే కుంభుక్ అవుతారు. సార్ ఇప్పుడు ఈ స్ట్రీట్లో పొద్దున్న దాకా కుస్తీ, తెల్లని దాకా దోస్తీ. ఈ కామారెడ్డి పరిస్థితి ఇట్లున్నది. మీరు ఈ వార్డే కాదు, అన్ని వార్డులు తిరగండి. ఇప్పటికైనా స్పందించాలి రాజకీయ నాయకులు కానీ, సామాజికవేత్తలు కానీ, ఇంకెవరైనా స్పందించి ఒక్కొక్క వార్డును మంచిగా గౌడ్ సాబ్ అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఒక్కొక్కరికి తీసుకొని మంచిగా చేస్తే బాగుంటుంది. చాలా దారుణమైనట్టు పరిస్థితి. పొద్దు నుంచి కరెంటు లేదు, తాగుదామంటే వాటర్ లేవు, బయట పోదామంటే ఇబ్బంది, కార్లు తీయరాదు, మోటార్లు సైకిల్ నడవది, కాలు కింద పెడదామంటే భయము, తేళ్ళు, పాములు, ఎన్ని అవస్థలు ఇక్కడ. ఎవరైనా వచ్చిండ్రా ఒక్కసారి? ఏ పోలీస్ ఆఫీసర్ రాలేదు, ఏ రాజకీయ నాయకులు రాలేదు, ఎవరు రాలేదు. మాది మేమే చూసుకుంటున్నాం. ఎట్లా అంటే బ్యాటరీలు పట్టుకొని తిరుగుతున్నాం. ఇంట్లో బ్యాటరీలు పట్టుకొని తిరిగినామండి ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటో అర్థమవుతలేదు. ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే అన్ని స్విచ్ ఆఫ్లు వస్తున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి. ఇంతకంటే ఇంకా ఏం చెప్తాం ఇక మేము. సో ఇట్లా కామారెడ్డి పట్టణం అయితే పూర్తిగా ఇబ్బందికర సిచ్యువేషన్లో ఉంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చాలా కాలనీలు కూడా ప్రస్తుతం జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతోపాటు ఉదయం నుంచి భారీ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల కూడా విద్యుత్ స్తంభాలు నెలకొరిగినాయి, చాలా చోట్ల విద్యుత్ తీగలు తెగిపోయినాయి. దీంతో పాలు కాలనీలు కూడా పూర్తిగా అంధకారంలో ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం మధురానగర్లో ఉన్నాము. మధురానగర్ ఒక కాలనీ కాదు, జలదిగ్బంధంలో ఉన్నటువంటి అన్ని కాలనీలు కూడా ప్రస్తుతం పరిస్థితి
ఇట్లాగే ఉంది. ఒకవైపు హౌసింగ్ బోర్డు కావచ్చు, జిఆర్ నగర్ కాలనీ కావచ్చు, బతుకమ్మకుంట కావచ్చు, దాదాపు 9-10 కాలనీలు ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తున్నాయి. మనం చూడొచ్చు కాలనీ అంతా కూడా పూర్తిగా చీకటిగా ఉంది, పూర్తిగా అంధకారంలో ఉంది. ప్రస్తుతం కామారెడ్డి పట్టణం పూర్తిగా అంధకారంలో ఉందని చెప్పొచ్చు. ఒకవైపు భారీ వర్షాలు, వరద నీటి ప్రవాహం, మరోపక్క పూర్తిగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పూర్తిగా అంధకారంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కామారెడ్డిలో కనిపిస్తుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఉంది, అయినా కూడా ఈ వరదల ప్రభావంతో ఇట్లాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేసి ముందు విద్యుత్ సరఫరా అయితే కొనసాగించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి కరెంట్ లేదు కాబట్టి కనీసం మంచినీళ్ళు కూడా ఇంట్లో తాగడానికి లేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏ పని చేసుకోవాలన్నా కరెంట్ అవసరం ఉంటుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తామంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని కామారెడ్డి పట్టణ వాసులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కామారెడ్డి పట్టణం నుంచి.